హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది జూ పార్ట్ 2 వీడియో. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే పైన కార్డ్స్లో అండ్ ఎన్ కార్డ్స్లో వదిలేస్తారు. వెళ్ళగానే వాటర్ లిజార్డ్ అంటే వాటర్లో ఉండే ముంగీస. ఇది ఓన్లీ వాటర్లోనే ఉంటుందంట. సో అందుకే వాటర్లోనే ఉంది, మనకైతే బయటికి కనపడలేదు. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక నార్మల్ ముంగీస్ అయితే ఉంది, అది బయటే ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక పామును చూపిస్తున్నాను. మీరు ఎవరైనా కనిపెడితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని మెన్షన్ చేయండి. ఈ రాళ్ళల్లో కలిసిపోయిందండి ఈ పాము అయితే. ఇవన్నీ నీళ్ళల్లోనే ఉన్నాయి. బహుశా నీళ్ళ పామేమో అని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఈ పాము ఏ జాతితో తెలిస్తే కమెంట్ చేయండి. దాని తర్వాత ఇంకో పాము ఇలా రాళ్ళ కొండ లాంటిది ఏర్పాటు చేశారు పైన. అది మెల్లగా కొండల్ని ఎక్కుతూ ఉంది. ఈ స్నేక్స్ దగ్గరికి వెళ్ళే ముందర ఇలా ఒక స్టాట్యూని అయితే ఏర్పాటు చేశారు. ఇలా ఎవరు తీసుకెళ్తున్నారు, ఆ స్టాట్యూలో ఏ దేవుడు ఉన్నాడో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ స్నేక్ జోన్ లోపల రకరకాల పాములు అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించే వీడియోలో పాములన్నింటినీ మెన్షన్ చేస్తాను. మీరు ఎవరికైనా ఏ పాములు చూశారో లేదా మీకు ఎవరికైనా ఏ పాములు తెలుసో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా ఈ పాములన్నింటినీ చూసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే గ్రీన్ ఇగూనా అనే ఒక టైప్ ఆఫ్ బల్లి చాలా పెద్దగా ఉంది. ఇది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా చిన్న వాటితో పాటు కొంచెం పక్కకు వెళ్ళగానే చాలా పెద్ద బల్లి ఆకారంలో ఒకటైతే ఉంది. వాళ్ళు ఇక్కడ బోర్డు గ్రీన్ ఇగూనా అని పెట్టారు, కానీ రకరకాల రంగుల్లో అయితే ఇవి కనిపిస్తున్నాయి. ఒకటి గ్రీన్గా, ఒకటి పర్పుల్గా, ఒకటి ఎల్లోగా, చాలానే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ. ఆ తర్వాత మేము క్రొకోడైల్స్ ఉండే ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ క్రొకోడైల్స్ అయితే నీళ్ళ లోపలే ఉన్నాయి, బయటకైతే ఒక్కటి కూడా రాలేదు. ఈ ఎండ వేడికి తట్టుకోలేక కొంచెం ముందుకు వెళ్ళగానే మరికొన్ని పెద్ద క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే నోరు అలానే తెరిచి ఉంది. మేము అలానే చూస్తూ ఉన్నాం. చాలాసేపు అయితే అది నోరు అలానే తెరిచి ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అండర్ వాటర్లో ఉండే క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఆ క్రొకోడైల్స్తో పాటు కొన్ని చిన్న చిన్న చేపల్ని కూడా ఆ నీళ్ళల్లో వదిలి ఉంచారు. అవి బయట వాటితో పోలిస్తే చాలా పెద్దవిగా ఉన్నాయి నీళ్ళల్లో ఉన్న మొసళ్ళు అయితే. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఏనుగులు అయితే కనిపించాయి, కానీ ఏనుగులు అనేవి ఎక్కువ లేవు, 2 మాత్రమే కనిపించాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అక్కడ మావటివాడు వాటికి ఫుడ్ పెట్టి వాటర్ కోసమేమో తీసుకొని వెళ్తున్నట్టున్నాడు. ఇక్కడ మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏనుగులు ఎంత పెద్దవైనా కానీ మావటివాడు చెప్పిన మాటే వింటూ అలా ముందుకు వెళ్తున్నాయి. అక్కడే చూసుకుంటే మనకి ఏనుగులు స్నానం చేయడానికని ఒక వాటర్ స్ప్రింక్లర్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైనోస్ అయితే కనిపించాయి, అంటే ఖడ్గమృగాలు. అవి చాలా బలంగా కనిపిస్తున్నాయి. వాటి చర్మమే ఒక సిమెంట్ గోడలాగా ఉంది. మాకైతే 2 మాత్రమే కనిపించాయి. ఒకటి బయట తిరుగుతుంది, ఇంకొక కేజ్లో లోపల సైడ్ అయితే ఉంది. ఈ ఖడ్గమృగం అప్పటి వరకు నీళ్ళల్లో ఉండి జనాలు వచ్చి కేకలు వేయగానే బయటికి వచ్చి అలా తిరుగుతుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అడవికి రారాజు అయినటువంటి సింహం కనిపించింది. అది గాండ్రిస్తూ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు చిరుతపులైతే కనిపించింది. అది చాలా దగ్గరగా చూడడానికి వీలుంది, సింహంలా కాకుండా. ఆ తర్వాత మాకు తాబేళ్ళు అయితే కనిపించాయి. రకరకాల తాబేళ్ళు అయితే ఉన్నాయి. నక్షత్రపు తాబేళ్ళని, మామూలు తాబేళ్ళని, ఇలా ఒక 3-4 రకాల తాబేళ్ళు అయితే ఉన్నాయి. బహుశా అవి మీకు కనిపించకపోవచ్చు, ఈ కేజ్లో నుంచి చూస్తే మాకే కనపడలేదు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక ఒక కొంగ జాతి లాంటి పక్షులు చాలా ఉన్నాయి అక్కడ. అవి అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల చూడడానికి చాలా బాగుంది.
బట్ ఆ ప్లేస్ని అయితే అవన్నీ చాలా పాడు చేసేసాయి. కొంచెం ముందుకు వెళ్ళాక స్నాక్స్ తీసుకోవడానికి మనకు ఒక చిన్న స్టాల్ లాగా ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ. మేము కొన్ని తిన్నాము. వాటి ప్రైజెస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తాను. వర్తా కాదా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఆ తర్వాత ముందుకు వెళ్ళాక మనకి వోల్ఫ్ అయితే కనపడ్డాయి. అవి సేమ్ మనకి కుక్కలాగే ఉన్నాయి, కానీ అవి చాలా డేంజరస్. మేము ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకుని వెళ్ళి అక్కడే భోంచేసాము. భోజనం చేశాక మా బాబు కాసేపు ఇలా వీడియోలో చూపించినట్టు పరిగెడుతూ పక్కన పిల్లలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. అలాగే భోజనం చాలామంది ఇక్కడికి తెచ్చుకున్నారండి. ఒకవేళ మీరు కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మా రికమెండేషన్ అయితే భోజనం తీసుకొని వెళ్ళమనే చెప్తాము. వాటర్ అనేది ఫుల్గా అవైలబుల్లో ఉంది. అక్కడే చెట్ల కింద కూర్చొని భోజనం అయితే చేయొచ్చు. ఒకవేళ మేము తీసుకెళ్ళలేము అనుకుంటే రెస్టారెంట్స్ అనేవి అక్కడే అవైలబుల్లో ఉన్నాయి. ఇది భోజనం తీసుకొని వెళ్ళడం తీసుకొని పోవడం అనేది మీ చాయిస్ అండి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు జిరాఫీ అయితే కనిపించింది. ఈ జిరాఫీ అనేది చెట్టులో కలిసిపోయింది ఫుల్గా. మరి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు చేప డిజైన్లో ఒక పెద్ద బిల్డింగ్ లాంటిది కనపడింది. ఆ బిల్డింగ్ లోపల చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న అక్వేరియంలు ఏర్పాటు చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలను అయితే అందులో వదిలారు. లోపలైతే చాలా రష్గా ఉందండి. వాళ్ళు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు కానీ అవి అంతా సరిపోలేదు. ఈ వీడియోలో చూపించే చేపలన్నిటిలో మీలో ఎవరికైనా ఒక్క చేప గురించి తెలిసిన కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీటితో పాటు మనకి లయన్ సఫారీ, డీర్ సఫారీ అని సపరేట్గా వెహికల్ పెట్టి లోపలికైతే తీసుకొని వెళ్తారు. వీటికి సపరేట్గా ఛార్జ్ చేస్తారంట. ఈ డీటెయిల్స్ అనేవి ముందుగా వీడియోలో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను. ఒకవేళ జూ అంతా మేము తిరిగి చూడలేము అనుకునే వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అరేంజ్ చేశారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనం. చివరిగా మనం ఇవన్నీ చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఫారెస్ట్ మ్యూజియం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా రకాల అడవిలో దొరికేటి మూలికలు అనేవి ఏర్పాటు చేశారు. హెర్బలం అని ఒక డాష్ బోర్డ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే సీతాకోక చిలుకలు, తేనెటీగలు, పట్టుపురుగులు, ఇలా అడవిలో ఉండే ప్రతి వాటిని మెన్షన్ చేశారు. అవి కూడా చూసేయచ్చు ఒకసారి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.